ఎన్నికల ముందు ఏవైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాల్లో 85% వాగ్దానాల్ని మీరు పక్కన పెట్టారు. మీరు పూర్తిగా వాగ్దానాలు అమలుపరచలేకపోయారు. మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలని 85% ఎగనామం పెట్టారు. అందులో ముఖ్యంగా మద్య నిషేధం విధిస్తాం మా ప్రభుత్వం వస్తే దశల వారీగా అన్నారు. అది మాట తప్పడం కాదా, అది వెన్నుపోటు పొడటం కాదా అనే సందర్భంగా నేను వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని మరి ప్రశ్నిస్తున్నా. విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం, పెంచమని చెప్పారు. 9 సార్లు మీరు 5 సంవత్సరాల పరిపాలన కాలంలో విద్యుత్ ఛార్జీలు పెంచి 32,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం మోపిన విషయం వాస్తవం కాదా, అది వెన్నుపోటు కాదా అని సందర్భంగా మనం చేస్తున్నా. అంతేకాకుండా మెగా డిఎస్సి నిర్వహిస్తాం, సిపిఎస్ రద్దు చేస్తాం, ఇద్దరు బిడ్డలున్న వారికి తల్లి అమ్మఒడి ఇస్తామని హామీ ఇచ్చారు. వీటన్నింటినీ కూడా మీరు తిలోదకాలు చుట్టి వాటిని అమలు చేయకుండా మరి వెన్నుపోటు పొడిచిన వాస్తవాన్ని ఈ సందర్భంగా మీరు గుర్తించవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని మేము విజయవంతంగా నిర్వహిస్తున్నాం. మీరు 2 పిల్లలకి ఇస్తామని చెప్పి మాట తప్పారు. మేము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు తల్లికి వందనం కింద ఇస్తామని చెప్పాం. ఈనాడు 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5, 6 పిల్లలు ఉన్న వాళ్ళకు కూడా ఈనాడు మేము ఇస్తున్నాం. కానీ మీరు 2 పిల్లలకి ఇస్తామని చెప్పి 1 పిల్లవాడికి ఇచ్చి ఇంట్లో 2 ఉన్నా 3 ఉన్నా ఒక్కళ్ళే చదువుకోవాలి, మిగతా వాళ్ళు చదువుకోకూడదు అన్నట్టుగా మీరు ప్రవర్తించిన తీరు ప్రజలు గమనించారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.